బ్రేకింగ్ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర అతిథి గృహంలో నిన్న అపచారం జరిగింది. భీమేశ్వర ఆలయాన్ని ఆనుకుని ఉన్న 2వ నెంబర్ భీమేశ్వర్ గెస్ట్ హౌస్ ను కొందరు అటవీ శాఖ ద్వారా అద్దెకు తీసుకున్నారు. అద్దెకు తీసుకున్న వ్యక్తులు అతిథి గృహంలో పోచమ్మ అమ్మవారిని దర్శించుకుని అనంతరం మేకను బలిచ్చారు. పీఆర్ఓ కార్యాలయం పక్కనే అతిథి గృహం ఉండగా జంతు బలి చూసిన భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్వామివారి ప్రసాదాల తయారీ విభాగం కూడా ఉండగా జంతు బలి జరగడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. వేములవాడ రాజన్న ఆలయ పరిసరాలతో పాటు వసతి గదుల్లో కూడా జంతు బలి చేయరాదని దేవాదాయ శాఖ చట్టంలో నిబంధనల్లో ఉంది. భక్తుల నుండి అభ్యంతరాలు రావడంతో వెంటనే విభాగం ఇన్స్పెక్టర్ సింహాచారి అతిథి గృహం వద్దకు చేరుకుని వారిని గట్టిగా వారించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, భీమేశ్వర ఆలయం పక్కన ఉన్న గెస్ట్ హౌస్ లో మేకను బలిచ్చారు. దీంతో అక్కడ ఉన్న భక్తులు కూడా తీవ్రంగా అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ప్రసూన దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆ పరిసరాల లోపల కూడా చాలా మంది కూడా ఇక్కడికి వేములవాడ రాజన్నను దర్శించుకున్న తర్వాత ఇక్కడ వంటలు చేసుకొని ఇక్కడనే నిద్ర చేయడము ఆనవాయితీగా కొనసాగుతుంది. అయితే ఇటీవల కాలం లోపల ఆ వేములవాడ దేవాలయం లోపల దర్శనాలు నిలిపివేసి భీమేశ్వర ఆలయం లోపల దర్శనాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యం లోపల ఇటు భీమేశ్వర ఆలయం పక్కకు ఉన్నటువంటి భీమేశ్వర సదంతో పాటుగా మరి కొన్ని వసతి గృహాల లోపల అక్కడ జంతు బలి నిషేధము అని చెప్పి స్ట్రిక్ట్ గా రూల్స్ ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ ఎవరు కూడా జంతు బలి చేయరు. ఒకవేళ వండుకొని తినాలనుకున్నా కానీ వాళ్ళు బయటకు వెళ్ళి తిని అక్కడ వచ్చి కేవలం నిద్రపోయే పరిస్థితి. కానీ ఇక్కడ మాత్రము భీమేశ్వర గెస్ట్ హౌస్ ఇటు అటవీ శాఖ అధికారులు అక్కడ అద్దెకు తీసుకున్నారు. అయితే 2వ నెంబరు భీమేశ్వర గెస్ట్ హౌస్ పరిసరాల ప్రాంతం లోపలనే ఆ మేకను బలిచ్చి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం లోపల ఆ మేక జంతుబలి చూసినటువంటి భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటు భీమేశ్వర ఆలయం పక్కనే ఉన్నటువంటి భీమేశ్వర సదన్ పక్కనే ప్రసాదాల తయారీ కూడా ఉన్నటువంటి నేపథ్యం లోపల జంతు బలు ఇక్కడ చేయడం ఏంటి అని చెప్పి ఇప్పటికే హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జంతు బలం చేయడం వలన ఇక్కడ చాలా మంది భక్తులు కూడా అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఆలయ పరిసరాలతో పాటుగా వసతి గృహాల లోపల జంతు బలి చేయడం స్ట్రిక్ట్ గా నిషేధం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కొంతమంది అటవీ శాఖ అధికారులు ఆ 2వ రూమ్ను అద్దెకు తీసుకొని అక్కడ జంతు బలి చేయడంతో అయితే ఇటు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ విషయము బయటకు పొక్కడంతో వెంటనే అక్కడి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం శ్రీనివాస్, థ్యాంక్ యూ.